మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్కు వెళ్లనున్నారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకుంటారు. తర్వాత హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు. డీటెయిల్స్ మనకు నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి, దేశ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం మరికాసేపట్లో కొడంగల్ వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొడంగల్ పట్టణంలోని ఆరో వార్డులో ఉన్నటువంటి బాయ్స్ హై స్కూల్ 12వ పోలింగ్ బూత్ వద్ద ఆయన తన ఓటు హక్కు వినియోగిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కొడంగల్ చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి 6వ వార్డులోకి వచ్చిన తర్వాత 12వ పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కు వినియోగిస్తున్నారు. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి సోదరుడు రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అన్న ఇప్పటికే తన ఓటు హక్కు వినియోగిస్తున్నారు. అలాగే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు రాజయ్య కుమార్తె అలాగే భార్యతో కూడా ఇక్కడే ఓటు హక్కు ఉన్న నేపథ్యంలో కూడా అక్కడి నుంచి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగిస్తున్నారు.